హాయ్ అండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని అయితే ఈ విధంగా బిర్యానీ సామాన్లు అయితే వేసుకోండి. తర్వాత అయితే ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోండి. మనకైతే 5 ఉల్లిపాయలు అయితే పెట్టినాయి. తర్వాత అయితే మన షాప్ నుంచి తెచ్చుకున్న లేయర్ చికెన్ అయితే నీట్గా వాటర్తో కడుక్కోవాలి. మనమైతే కోడిని అయితే కలిపించుకున్నామండి, అందుకే కలర్లు అయితే ఉన్నాయి. ముక్కను బాగా క్లీన్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి. తర్వాత అయితే మన ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని బాగా కలుపుకోండి పట్టేలాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టిన తర్వాత మన చికెన్ అయితే దాంట్లో వేసుకుని మన చికెన్ మొత్తం పట్టేలా అయితే కలుపుకుంటూ ఉండాలి. అలా మన చికెన్ అంతా వేసి దాంట్లో మొత్తం మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా పట్టేలాగా అయితే మనం నీట్గా కలుపుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. చూసారా, ఇలా వాటర్ అయితే బయటికి రావాలన్నమాట. తర్వాత అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి, అలాగే గరం మసాలా, దాంతోపాటు ధనియాలు జీలకర్ర పొడి, అలాగే మీ రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి. ఇలా అన్ని ఐటమ్స్ వేసుకున్న తర్వాత మొత్తం చికెన్కి అయితే బాగా పట్టేదాకా అయితే మనం తిప్పుకుంటూ ఉండాలి. అలా మన చికెన్కి మొత్తం అన్నీ బాగా పట్టిన తర్వాత చిన్న గ్లాసెస్తో అయితే 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత అయితే ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత అయితే మూత తీసుకొని చిన్న కోడిగుడ్లు అయితే వేసుకొని ఇంకో 10 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే అంతేనండి, మన చికెన్ కర్రీ అయితే రెడీ. ఫారం కోడి చికెన్ కర్రీ. కర్రీలోంచి ఆయిల్ బయటకు వస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్లు లెక్క. అంతేనండి, ఇట్లు మన కోనసీమ.